అధికారులు 1000 ట్యాంకర్లను తిప్పి పంపారని చాలా సురేష్ గారు ఒకసారి ఆ డాక్యుమెంట్ చూడండి మీరు. సురేష్ గారు మీరేదో డాక్యుమెంట్ చూసి చెప్తున్నారు. ఒకసారి పీసీఆర్ ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. మీరు చెప్తున్నటువంటి డాక్యుమెంట్ మీరు వచ్చినాక మార్చింది. అది 250 కోట్లు టర్న్ ఓవర్ అనేది అంతకుముందే ఉందన్నమాట. అది కండిషన్ నెంబర్ 72 కింద 250 కోట్లు కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ ది ఫిల్మ్. ఒక్క నిమిషం సార్ నేను చూపిస్తా ఆ డాక్యుమెంట్ చూడండి. 2020లో ఒక్క నిమిషం సార్ 29/2/2020లో వైవి సుబ్బారెడ్డి గారు సంతకం చేసినటువంటి డాక్యుమెంట్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఒకసారి చూడండి. ఎంత దారుణం అంటే మీరు మాట్లాడుతున్నారు, ఓకే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ నాకు చూపించండి. కండిషన్ నెంబర్ 19 చూస్తే ఎంత దారుణమైనటువంటి విషయం చెప్తా మీకు. ది డైరీ షుడ్ హ్యావ్ బీన్ కలెక్టెడ్ అట్లీస్ట్ 4 lakh లీటర్స్ ఆఫ్ కౌ మిల్క్ పర్ డే ఫర్ ద లాస్ట్ 1 year అనేసి అంతకు ముందు ఒక నిబంధన ఉంటే మీరు వచ్చాక ఆ నిబంధన తీసేశారండి. మీరు చూడండి, అక్కడ చూడొచ్చు కండిషన్ నెంబర్ 19 and 20 టు బి రిమూవ్డ్ అని చెప్పేసి మీరు వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి డెసిషన్. తర్వాత ఇట్ ఆల్సో షల్ హ్యావ్ ఏ ప్రాసెసింగ్ కెపాసిటీ ఆఫ్ మినిమం ఆఫ్ 8 tons కౌ మిల్క్ ఫ్యాట్ అని ఉన్నారు. అసలు కౌ మిల్క్తో సంబంధం లేదు. కౌ మిల్క్ అనే పదాన్నే తీసేశారు. అక్కడ చూడండి, అసలు కౌ మిల్క్ అనే పదాన్నే తీసేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీకు స్టాండ్ అయ్యింది. ఆ డాక్యుమెంట్ చూడండి. కండిషన్ నెంబర్ 19 and 20 టు బి క్యాన్సిల్డ్. నిబంధన పెట్టాం కానీ నిబంధన తీయలేదు. మీరు గుర్తించాలా? 4 లక్షల లీటర్లు ప్రతి చూడండి, పక్కన ఉంది చూడండి సార్. కండిషన్ నెంబర్ 19 and 20 టు బి రిమూవ్డ్. మీరు చూడండి అక్కడ కండిషన్ నెంబర్ 19 and 20 టు బి రిమూవ్డ్. 19 and 20 ఏం చెబుతోంది? అంతకుముందు మీ ప్రభుత్వ అధికారంలోకి రాకముందున్న 19-20 ఏం చెబుతోంది? 4 లక్షల లీటర్లు పర్ డే కంపల్సరీ ప్రొక్యూర్ చేసి ఉండాలి. కండిషన్ నెంబర్ 20 8 tons కౌ మిల్క్ ఫ్యాట్ ని ప్రొక్యూర్ చేయాలి. ఈ 2 నిబంధనలు ఎత్తేసారు. కౌ మిల్క్ తో అసలు సంబంధమే లేదు అనేటటువంటి ఒక అంశాన్ని అక్కడ స్ఫురిస్తుంది. అంటే మిల్క్ తో సంబంధం లేదు. ఇప్పుడు మీ ఏదైతే దీని మీద ఆరోపణలు వ్యక్తమవుతున్నాయో ఈ ఆరోపణలకు ఇది బలం చేకూర్చేటువంటి అంశం. నిబంధనలు మార్చాల్సినటువంటి అవసరం ఏంటి? 2020లో కావాలంటే చూడండి. డాక్యుమెంట్ ఇంకొంచెం ముందుకెళ్ళండి. వైవి సుబ్బారెడ్డి గారి సంతకంతో ఉంటుంది. డాక్యుమెంట్ షేర్ చేస్తాను, మీరు దయచేసి పెట్టండి. ఇది మీరు తీసుకున్న డెసిషన్ సార్. ఇది టీటీడీ బోర్డ్ రెజల్యూషన్. అది టీటీడీ బోర్డ్ రెజల్యూషన్ సార్, నాది కాదు. అది నేను తయారు చేసిన పట్టిక కాదు. అది టెండర్ల విధానంలో చూడండి సార్. అరే ఆ డేట్ చూడండి సార్. చూడండి. ఇప్పుడు అదే కేసు అంతా దాని చుట్టూనే జరుగుతుంది. కాదు, మీరు చూపించండి, మొబైల్లో చూపించండి. మీ దగ్గర ఉంది కదా డాక్యుమెంట్. రాజు గారు అంటే వాస్తవాలు మాట్లాడదాం. నేనేంటంటే సురేష్ గారు లడ్డూకి సంబంధించి వెంకటేశ్వర స్వామి గురించి మనం వాస్తవాలు మాట్లాడదాం. మీ వైపు నుంచి మీ పార్టీ దాని గురించి మాట్లాడండి. కానీ నిబంధన గురించి మాట్లాడితే నాకు బాధ వేస్తుంది అనమాట. ఈ రోజు రాజు గారు ఈవో గారు లడ్డూ విషయంలో మొదట మాట్లాడినటువంటి మాటలు మీరు ఒక స్థానికుడిగా మీకు గుర్తే ఉంటాయి. ఈవో గారు మొదట ఏం మాట్లాడారు అంటే ఈవో ఏమన్నా అసలు ఆలోచన లేకుండా అనాలోచితంగా మాట్లాడారని మీరు అనుకుంటున్నారా? ఈవో స్థాయి వ్యక్తి ఈవో ఒక రకంగా మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఒక రకంగా మాట్లాడతారు, అధికారులు ఒక రకంగా మాట్లాడతారు. కనీసము ఇంత ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ రోజు ప్రభుత్వం గాని టీటీడీ గాని ఎక్కడైనా కూడా అధికారులను దీంట్లో ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? ఇప్పటికీ ఒక్క అధికారినైనా విచారించిందా? ఈ రోజు నాణ్యతా ప్రమాణాలను చేయడానికి ల్యాబ్ ఉంది దేవస్థానంలో. ఆ ల్యాబ్ నాణ్యతా ప్రమాణాలను ల్యాబ్ను ఆధునీకరించింది ఎవరి ప్రభుత్వంలో? ల్యాబ్ కి ఆధునిక పరికరాలను తీసుకొచ్చింది ఎవరి ప్రభుత్వంలో? దానికి నిధులు కేటాయించింది ఎవరి ప్రభుత్వంలో? చెక్ చేయాల్సింది ఏంటంటే ఆ ల్యాబ్ లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి అర్హతలు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ల్యాబ్ తీసుకొచ్చారు, భద్రతా పరిమాణాలు పెంచారు, కానీ అందులో పనిచేసినటువంటి వాళ్ళ లిస్ట్ కూడా నేను మీకు పెడతాను. వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, మీ హయాంలో ఆ ల్యాబ్ లో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అర్హతలు కూడా నేను చెప్తాను సార్. సురేష్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక చిన్న బ్రేక్ ఉంది. బ్రేక్ తర్వాత మళ్ళీ మీరే మాట్లాడతారు. ఒక్క చిన్న బ్రేక్ తీసుకుందాం ప్లీజ్. బ్రేక్ ప్లీజ్.